1303 అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీని పాలించిన ముస్లిం పాలకులలో ప్రసిద్ధుడు. ఈయన చిత్తోర్గఢ్ ఆక్రమించింది ఈ రోజే. రాజస్థాన్లోని అద్భుతమైన కోటలలో ఇది ఒకటి. 7వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించారు. సుమారు 180 మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ కోట. రాణా భీమ్ సింగ్ ని ఓడించి ఈ కోటను ఆక్రమించుకున్నాడు ఖిల్జీ. రాణా ఓటమికి ముందు అపురూప సౌందర్యవతిగా పేరుగాంచిన రాణి పద్మినీదేవి చితిలోకి ప్రవేశించి ఆత్మహత్య చేసుకుంది. ఈమె కోసమే ఈ కోట ఆక్రమణ జరిగిందని చరిత్రకారులు చెబుతుంటారు. 1743 ఆంటోనీ లావేజర్ ఆధునిక రసాయన శాస్త్రవేత్త పితామహుడు. ఈయన పుట్టింది ఈ రోజే. ఫ్రాన్స్ లో పుట్టారు. 18వ శతాబ్దపు రసాయన శాస్త్రంపై ఈయన ప్రయోగాల ప్రభావం చాలా ఉంది. ఆక్సిజన్, హైడ్రోజన్లను గుర్తించి వాటికి పేర్లు పెట్టింది ఈయనే. మెట్రిక్ సిస్టమ్ కూడా ఈయన గణితే. ఈయన తన 50వ ఏట మే 8, 1794లో చనిపోయారు. 1906 ఆల్బర్ట్ సాబిన్ పోలియోకి వ్యాక్సిన్ కనుగొని మానవాళికి అసామాన్య సేవలందించిన శాస్త్రవేత్త. ఈయన పుట్టింది ఈ రోజే. ఆనాటి రష్యాలో పుట్టారు. 1930లో అమెరికా పౌరసత్వం పొందారు. యుఎస్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా పనిచేశారు. పోలియోపై ఎన్నో ప్రయోగాలు చేశారు. దానికి నోటి ద్వారా ఇచ్చే మందును తయారు చేశారు. ఈయన తన 86వ ఏట 1993 మార్చి 3న కన్నుమూశారు. 1910 మదర్ తెరీసా నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా నిలిచిన మహనీయురాలు. ఆమె పుట్టింది ఈ రోజే. మదర్ పూర్తి పేరు ఆగ్నెస్ గోన్షా బొజాక్షువా. మాసిడోనియాలో పుట్టారు. దాదాపు ఆమె తన జీవితమంతా పేద రోగులకు సేవ చేయడంలోనే గడిపింది. 18 ఏళ్ల వయసులో ఇల్లు వదిలి డబ్లిన్లోని సిస్టర్స్ ఆఫ్ లొరేటోలో మిషనరీలో చేరారు. అక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం అతి కొద్ది కాలంలోనే ఆమె భారత్కు చేరుకున్నారు. కోల్కతాలోని సెయింట్ మేరీ హైస్కూల్లో 1929, 1948ల మధ్య ఉపాధ్యాయునిగా బాధ్యతలు నిర్వర్తించారు. కోల్కతా మురికివాడల్లో పేద ప్రజల బతుకు జీవనం చూసి చలించిపోయి 1946లో స్కూల్ను వదిలి పేదలకు సేవ చేసేందుకు చారిటీస్ ఆఫ్ ట్రస్ట్ ను స్థాపించారు. ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు మదర్ను వరించాయి. బాప్తిజం తీసుకున్న ఆగస్టు 27వ తేదీని తన అసలు పుట్టినరోజుగా ప్రకటించారు మదర్. ఈమె తన 97వ ఏట 1997 సెప్టెంబర్ 5న చనిపోయారు. 2008 ప్రజారాజ్యం పార్టీ తెలుగు రాజకీయాల్లోకి వచ్చిన కొత్త పార్టీ. ఆ పార్టీ ఆవిర్భవించింది ఈ రోజే. ప్రముఖ సినీ నటుడు, నేటి రాజ్యసభ ఎంపీ చిరంజీవి స్థాపించారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి 15% ఓట్లతో 18 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఇది భారత జాతీయ కాంగ్రెస్ లో విలీనమైంది.